హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరెలా ఉన్నారనేది కంపల్సరీ కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను టమాటా కర్రీ చేశాను. టమాటా కర్రీ ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలనేది చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామా? వచ్చేసేయండి. పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని తగినంత నూనె అయితే వేసుకుంటున్నాను. సరిపడా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. టమాటా కర్రీలో జీలకర్ర టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ఆ జీలకర్ర ఇట్లా కొంచెం చిటపటలాడిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. కొంచెం పోసులో జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. జీలకర్ర పోపు అయిన తర్వాత టమాటాలు ఇట్లా వేసుకుంటున్నాను. నాకు ట్రైప్యాడు వెనక సైడ్ పెట్టుకుంటేనే సెట్ అవుతుంది. దానివల్ల నాకైతే వీడియో అనేది కొంచెం అయితే సెట్ అవ్వట్లేదు. కిచెన్ చిన్నగా ఉండడం వల్ల సెట్ అవ్వట్లేదు అనమాట. మళ్ళీ పొద్దున్నే ఇంట్లోకి సూర్యకిరణాలు వస్తాయి కదా, కిటికీ ఓపెన్ చేస్తే సూర్యకిరణాలు ఇంట్లో పడడం వల్ల కొంచెం బ్లర్లాగా కనబడుతుంది మీకు వీడియో. ఓకేనా. టమాటాలు వేసిన తర్వాత ఇట్లా టమాటాలు మంచిగా ఫ్రై అయ్యేంతసేపు కలుపుకోవాలి. కొంచెం నూనెలో కలిసేంత వరకు కలుపుకోవాలి. కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు మొత్తం ఇందులోనే వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల కొంచెం కర్రీ అనేది తొందరగా ఉడుకుతుంది. టమాటాలు అనేది గుజ్జులాగా టేస్ట్ బాగా అవుతుందన్నమాట. ఎప్పుడైనా సరే టమాటా కర్రీ చేస్తే టేస్ట్కి సరిపడా ఉప్పు మొత్తం వేసుకోండి ఇప్పుడు. ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది. ప్లస్ టమాటాలు ఇట్లా మెత్తగా గట్టిగా లేకుండా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. మనం తినేటప్పుడు ఇట్లా టేస్ట్ బాగుంటుంది. మనం టమాటా కర్రీ ఎప్పుడు చేసినా కచ్చికాయలు అయితే చేయొద్దండి. దోరకాయలు, కచ్చకాయలు చేయడం వల్ల అవి కరెక్ట్గా ఉడకకపోవడం వల్ల టేస్ట్ అయితే బాగుండదు. పండు టమాటాలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇగో ఇట్లా మంచిగా దగ్గరికి గుజ్జులాగా ఉడికిన తర్వాత కొంచెం ఇందులోనైతే కారం ఇట్లా వేసుకోవాలి. మనం ఇట్లా కారం వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఇట్లా ఉడికించుకోవాలి. టమాటాలు అనేది ఎప్పుడైనా సరే టమాటా కర్రీ ఉడికేటప్పుడు కర్రీ అనేది ఇట్లా మనం చూస్తే గుజ్జులాగా ఉండాలన్నమాట. టమాటాలు ఉంటే టేస్ట్ బాగుండదు. ఇట్లా మంచిగా గ్రేవీ ఇట్లా గ్రేవీలాగా చిక్కగా గుజ్జులాగా ఉందనుకోండి టేస్ట్ అనేది. ఈ కర్రీ కాదండి, మనం ఏ కర్రీ చేసినా గుజ్జులాగా ఉండాలన్నమాట. వాటర్ లాగా గట్టిగా లాగా ఉంటే టేస్ట్ అయితే బాగుండదన్నమాట. నేను చూపిస్తున్నాను కదా. కారం ఇట్లా వేసుకొని మళ్ళీ కొద్దిసేపు అయితే పెట్టుకోవాలి చిన్న మంట పెట్టి. ఆలోపు ఎల్లిపాయలు అయితే పొట్టు తీసుకొని కొంచెం ఇట్లా కచ్చాపచ్చాగా దంచి అయితే కర్రీ దించేటప్పుడు వేసుకోవాలి. కొత్తిమీర, ఎల్లిపాయలు దించేటప్పుడు వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుందండి. టమాటా కర్రీలోకి ఎల్లిపాయలు, కొత్తిమీరతోటే టేస్ట్ అనేది ఉంటుంది ఎక్కువ. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోండి. నాకు పొద్దున్నే తీయడానికి టైం లేక కొన్ని అయితే తీసాను. ఎల్లిపాయ పొట్టు తినేవాళ్ళు చిన్నపిల్లలు లేకుండా ఇట్లా ఎల్లిపాయ పొట్టు, మా పిల్లలు ఏమంటారంటే ఎల్లిపాయ పొట్టు వేస్తే నారలు ఏందో ఉన్నాయి అంటారు. అందుకనేసి అయితే ఎల్లిపాయలు పొట్టు తీసే వేస్తానన్నమాట నేను. అలాగా పిల్లలు ఇట్లా ఎల్లిపాయ పొట్టు అనేవాళ్ళు లేకుండా ఎల్లిపాయలు అలాగే కచ్చాపచ్చా దంచి వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఎల్లిపాయలు, కొత్తిమీర ఇట్లా వేసాను. అయితే ఇక టమాటా కర్రీ అయిపోయినట్టే అండి. ఒక్కసారి ఎవరైనా నచ్చితే ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన టమాటా కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట. నిజంగా అండి టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, కర్రీ అనేది బాగుంటుంది. ఓకేనా. మరి ఇంతసేపు నా వీడియో చూసినందుకు